వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే నరాల బలహీనతతో బాధపడుతున్నారు. అసలు ఈ నరాల బలహీనత అన్నది ఎందుకు వస్తుంది? ఏ విటమిన్ తక్కువ, ఏ డెఫిషియన్సీ కారణం? అయితే ఇప్పుడు నరాలు మన బాడీలో ఉంటాయి, అందరి బాడీలో ఉంటాయి నరాలు. అయితే మనం ఏమైనా పని చేయాలి, ఏదైనా ఫీల్ అవ్వాలి, సెన్సేషన్ అవ్వాలంటే ఆ నరాలు దానికి రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇప్పుడు మన చెయ్యి ఉంది, మనకు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది కదా, అది మన నరాలు సరిగా పని చేస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అవుతాయి, కరెంట్ పాస్ అవుతుంది నరాల్లో, దాని మీద మన బాడీ నడుస్తుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారు, రక్తం ఫ్లో అవుతుంది నరాల్లో అని అనుకుంటారు, కానీ అట్లా కాదు, నరాల్లో ఇంపల్సెస్ పాస్ అవుతాయి. ఓకే, అయితే ఇట్లా మన బాడీ మొత్తం నరాలు ఉంటాయి. మెయిన్ మనకు బ్రెయిన్, దాని తర్వాత స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ అంటే మెడ నుంచి నడుము కింద వరకు ఉంటుంది. దీంట్ లోపల నుంచి మొత్తం నరాలు వస్తాయి, మన బాడీకి సప్లై చేస్తాయి. ఇప్పుడు మనం వాకింగ్ చేయాలన్నా మన నరాలు సరిగా పనిచేయాలి, మనం లేవాలి, కూర్చోవాలి, మన నరాలు సరిగా పనిచేయాలి. మనం ఏమైనా తింటున్నాము, టేస్ట్ వస్తుంది కదా, దానికి కూడా నరాలు కరెక్ట్గా పనిచేయాలి. సో ఇట్లా అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ నరాలు డిస్టర్బ్ అవుతాయి కదా, అప్పుడు మనకు నరాల బలహీనత ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మందిలో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది. B12 డెఫిషియన్సీ అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు 2-3 years బ్యాక్ ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర. ఆ పేషెంట్ విటమిన్ B12 ఏమో ఆల్మోస్ట్ 80-90 ఉండే, చాలా తక్కువ ఉండే. అయితే ఏమైంది, ఈ పేషెంట్కి నరాలు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. చేతుల్లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు. కూర్చుంటాడు కదా పేషెంట్, కూర్చున్నప్పుడు ఒక షాక్ లాగా వస్తుంది, లేచినప్పుడు ఒక షాక్ లాగా వస్తుంది, మళ్ళీ నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవనీకి వస్తలేదు. ఇట్లా సడన్ గా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, కాళ్ళలో మంటలు వస్తున్నాయి, స్పర్శ అనేది లేదు. అయితే ఈ పేషెంట్ కి విటమిన్ B12 చాలా డెఫిషియెంట్ ఉండే. ఇప్పుడు విటమిన్ B12 ఏం చేస్తుంది? ఫస్ట్ థింగ్ వచ్చేసి విటమిన్ B12 ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఆర్బీసీలు సరిగా ప్రొడ్యూస్ చేయడం. ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు ఈ సెల్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే జనాలకు, ఎవరికైతే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది వాళ్ళకు ఆర్బీసీ సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఆర్బీసీ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే వాళ్ళకేమో ఎనిమియా వస్తుంది. ఇప్పుడు ఎనిమియా వస్తే ఏమవుతుంది, మన బాడీలో బ్లడ్ సప్లై తగ్గుతుంది. బ్లడ్ సప్లై తగ్గినప్పుడు నరాలకు కూడా బ్లడ్ సప్లై తగ్గుతుంది కదా, అప్పుడు నరాలకు కూడా బ్లడ్ సప్లై తగ్గితే ఆ పేషెంట్స్ లో అట్లా నరాల బలహీనత ఒకటి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది అంటే, నరాల మీద మైలిన్ షీత్ అనేసి ఒక షీట్ ఉంటుంది. మైలిన్ షీత్ అది ఏం చేస్తుంది అంటే, అది ఇంపల్సెస్ పాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే B12 తగ్గుతుంది, దీని ప్రొడక్షన్ సరిగా ఉండదు. దీని ప్రొడక్షన్ సరిగా లేకపోతే నరాలు అవి డ్యామేజ్ అవుతాయి, మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది. అట్లా నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి, ఎందుకంటే మైలిన్ షీట్ నరాల పైననే ఉంటది. ఆ షీట్ ఖరాబ్ అయిందంటే కరెంట్ పాస్ అవ్వదు సరిగా. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు వైర్లు ఉంటాయి కదా, వైర్ లో కాపర్ వైరింగ్ ఉంటది. ఆ కాపర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొరోడ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది, అప్పుడు ఆ వైర్లు సరిగా పనిచేయవు. ఇది కూడా అట్లనే, ఈ వైర్ లో ఉన్న కాపర్ ఏమో ఖరాబ్ అయింది అనుకోండి, అప్పుడు మనకు నరాల బలహీనత వస్తుంది. సో ఇది B12 సరిగా ఉంటే ఇది కరెక్ట్ ఉంటాయి అన్నమాట. అసలు B12 అన్నది ఎంత శాతం ఉండాలి సార్ ఒక పర్సన్ కి? ఒక పర్సన్ కి B12 200-800 ఉండాలి. అయితే కానీ కొందరిలో 200 ఉన్నా అది తక్కువనే, లోవర్ సైడ్ కదా, జర ఎక్కువనే ఉండాలి, 300-400-500 అట్లా ఉండాలి. అండ్ ఇది ప్రామినెంట్ గా వెజిటేరియన్స్ లో వస్తుంది ప్రాబ్లం, ఎందుకంటే B12 వెజిటేరియన్ సోర్సెస్ లో చాలా తక్కువ ఉంటది. అయితే ఆ పేషెంట్ కి తగ్గిందా సార్? ఆ పేషెంట్ కి మనము ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించినాము. ఆ పేషెంట్ కి షుగర్ వ్యాధి కూడా ఉండే, మళ్ళీ దాని తర్వాత ఆ పేషెంట్ కి నరాల ప్రాబ్లం తో పాటు రక్తం ఉంటది కదా, అది కూడా చాలా తక్కువ ఉండే. అయితే మనం అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు హోమియోపతిలో ఎట్లుంటది అంటే, హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంటది. ఇప్పుడు నాకు నరాల ప్రాబ్లం ఉంది, మీకు నరాల ప్రాబ్లం ఉంది, మన ఇద్దరికి సేమ్ మెడిసిన్ అనేది ఉండదు.
పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్ చేంజ్ అవుతుంది. అయితే పేషెంట్కి ఏమైపోయింది, న్యూరోపతి డెవలప్ అయిపోయింది, డయాబెటీస్ కూడా ఉంది, నరాల ప్రాబ్లం కూడా ఉంది, B12 తక్కువ ఉంది, రక్తం తక్కువ ఉంది, దాంట్లో న్యూరోపతి డెవలప్ అయిపోయింది, డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయిపోయింది. అయితే ఆ పేషెంట్ కి మనం అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇచ్చినాము. 6 నెలల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఆ పేషెంట్ ఆల్మోస్ట్ 10-15 ఏళ్ల నుంచి సఫర్ అవుతుండే, అయితే 6 నెలలు తగ్గిపోయింది ప్రాబ్లం. ప్లస్ దాని తర్వాత షుగర్ వ్యాధికి కూడా వాడినరు, అది కూడా మొత్తం రివర్స్ అయింది మన హోమియోపతి తోటి. ఓకే సార్, ఇంకా ఈ విటమిన్ డెఫిషియన్సీ అన్నది తగ్గింది అన్నది మనం ఎలా తెలుసుకోవచ్చు యాక్చువల్గా? ఇప్పుడు కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ కన్జంప్షన్ ఎక్కువ చేయాలి మనం. అయితే B12 మనకు ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో ఉంటది. కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఏమైతుంది, మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనకు ఫ్యాట్ పెరుగుతుంది బాడీలో, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అయితే సీ ఫుడ్ ప్రిఫర్ చేయాలి, ష్రింప్స్ కానీ ప్రాన్స్ కానీ, దాంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ష్రింప్స్ చేసుకున్నారు, ప్రాన్స్ చేసుకున్నారు, లేదంటే చేపలు వండుకున్నారు, ఏం చేస్తారంటే దాన్ని ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేయొద్దు, పులుసు లాగా చేసుకొని కన్జ్యూమ్ చేయాలి. పులుసులో అయితే ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది, బెటర్ ఉంటుంది అట్లా. ఇంకా సార్ లైక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? రాకుండా ఉండాలంటే B12 డెఫిషియన్సీ, ఇప్పుడు నేను సీ ఫుడ్స్ అన్నాను, అది ప్రిఫర్ చేయొచ్చు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్లకు సీ ఫుడ్ కూడా తినరు వాళ్ళు. అయితే వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ తినాలి, అది వెజిటేరియన్ కూడా ఉండాలి, ప్లస్ యానిమల్ ప్రోడక్ట్ కూడా ఉండాలి. అప్పుడు ఏంది, మనకు పాలు, పెరుగు, పనీర్, ఇవి వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అయితే ఇవి ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళకు B12 అనేది రిస్టోర్ అవుతుంది. ప్లస్ B12 టెస్ట్ కూడా ఉంటది, మీరు పోయి ఏ ల్యాబ్ లో పోయి B12 టెస్ట్ చేయించుకోవాలంటే వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు.